ఇంతమంది కళాకారులు కానీ లేకపోతే స్వచ్ఛందంగా యువత కానీ లేదా పెద్దవాళ్ళు కానీ మొత్తం కూటమి అభ్యర్థి ఈ రోజున నాదెళ్ల మనోహర్ గారికి వాళ్ళు సపోర్ట్ చేయడం అంటే ఏంటి అసలు? సార్ 2004 నుంచి చేసిన మంచి పనులు అవన్నీ మళ్ళీ మైండ్ లో పెట్టుకున్నారు కాబట్టి ఇంతమంది జనాలు అభిమానంతో వచ్చారు. సార్ భారీ మెజారిటీతో పక్కా వస్తారు. ఇక్కడ నేను లోకల్ చెప్పుకునే శివకుమార్ గారు ఈ రోజు చూస్తే అంటే ఒక పక్క తెలుగుదేశం నామినేషన్ కార్యక్రమంలో వైసీపీ కూడా కలిసిపోయిందంటే ఏంటి వాళ్ళకి అర్థమైపోయింది? వైసీపీ కలిసి ఎక్కడ కలిసి లేరు కదా, ఎక్కడ ఏరి వాళ్ళు వచ్చారు. ఎవరి దారి వాళ్ళది. ఒక విషయం అండి, అటు శివకుమార్ గారు వస్తున్నారు, ఇటు మనోహర్ గారు వస్తున్నారు కదా. ఈ రెండు నామినేషన్ మేము ఒకే రోజు పెడతాం జరిగింది అనమాట. సో అందుకని వాళ్ళు అటు వెళ్తున్నారు, మా వాళ్ళందరూ ఇక్కడే ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారే ఉన్నారంటే నేను బటన్ నొక్కాను కాబట్టి మీరే నాకు ఓట్లు వేయాలంటే ఇది ఏమన్నా డబ్బులు ఇచ్చి కొనుక్కోవడమా? ఎలా చూడాలమ్మా ఇదంతా? డబ్బులు ఇచ్చి కొనుక్కొని వేయండి, బటన్ నొక్కితే డబ్బులు వేయి. ఇప్పుడు అమ్మఒడి రాలేదని చెప్పి చెప్తున్నారు, స్కూల్ కాలేజ్ ఫీజు రాలేదని చెప్పి చెప్తున్నారు. ఏం చేశారు జగన్ గారు ఏం చేశారు చెప్పండి? యువతగా మీరేమంటారు? ఒక 1 మినిట్ జగన్ గారు చేస్తే ఇంతమంది ప్రజానికం గారు నాదెళ్ల మనోహర్ గారి దగ్గరికి ఎందుకు వస్తారు? నేనే క్వశ్చన్ చేస్తాను మిమ్మల్ని, మీరు చెప్పండి నాకు. అంటే కొంతమంది డబ్బులు ఇచ్చారనో ఏదో రకరకాలుగా చెప్పుకుంటున్నారు కదా, 1 మినిట్ రూమర్స్ అనేవి వస్తూనే ఉంటాయి, అవన్నీ మనం వదిలేసేసుకోవడమే. వీళ్ళందరూ మొత్తం ఎవరీ పర్సన్ అభిమానంతో వచ్చిన జై చంద్రబాబు, జై జనసేన. ఆయన ఏమో డబ్బులు కొట్టాను డబ్బులు ఇచ్చాను అంటున్నారు. డబ్బులు ఇచ్చి తీసుకొచ్చారని చెప్పారు, జస్ట్ ఫేక్ న్యూస్. ఎవరికి వాళ్ళు వచ్చిన వాళ్ళు, స్వయంగా ఎవరికి వాళ్ళు వచ్చిన వాళ్ళు మార్పు కోసం వచ్చారు. మార్పు ఎందుకంటే ఇప్పుడు అంతా నరకం అనిపిస్తున్నారు. రాజధాని లేదు చెప్పుకుంటా. మిమ్మల్ని వేస్తున్నాను, మీకు తెలియట్లేదా ఎక్కడ రోడ్లు బాగున్నాయి, ఎక్కడ ఏం చేశారు? ఇప్పుడు జగన్ గారే మేము చేసా అన్నప్పుడు ఇంతమంది అభిమానం జగన్ గారి దగ్గర ఉండాలి కదా. సొంత చెల్లెళ్ళు ఇది ఎలాంటి వ్యక్తికి ఓటు వేయద్దని చెప్తున్నా కూడా మీ కుటుంబంలో మంచి జరిగితే నాకు ఓటు వేయండి. మరి సొంత వాళ్ళ చెల్లి కుటుంబంలోనే జరగనప్పుడు న్యాయం చేయనప్పుడు బయట న్యాయం చేస్తారు. మార్పు కంపల్సరీ 100%. మనోహర్ కొట్టేసేస్తాడు భారీ మెజార్టీ కూడా కాదు, భారీ మెజార్టీ నాదెళ్ల మనోహర్ గారు పక్కా వస్తారు. మనోహర్ గారికి ఎందుకు సార్ ఇంతమంది అంటే కూటమి కలిసింది, 3 పార్టీలు కలిసాయి కాబట్టి అవి కాదు, ప్రజల్లో మార్పు వచ్చింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ జగన్ గారు చేసే పనులు ఏంటంటే అంత దొంగ స్కాములు, పక్క దొంగ స్కాములు, దొంగ బట్టలు నొక్కటం, గవర్నమెంట్కి ఏమో డబ్బంతా చూపించటం, చేతి నొక్కి 2 నెలలు రైతు భరోసా కానీ అమ్మ ఒడి కానీ ఏ డబ్బులు అయ్యి పైగా ఇది అంటున్నారు కానీ పేదవాళ్ళు ఎవరు తీసుకున్నారు సార్? ఒక 2 నెలలు ఇచ్చాడు, తర్వాత అన్ని రేట్లు పెంచాడు. కరోనాకు ముందు కూడా ఆయిల్ ప్యాకెట్ గానీ, రైస్ గానీ, కందిపప్పు గానీ ఎంత ఉండేది, ఇప్పుడు ఎంత ఉంది? కరెంట్ బిల్ ఎంత సార్? ఇంటి పన్ను ఏంటి? ఒక 100 రూపాయలకి మనకి ఇది వరకు 2 ఆయిల్ ప్యాకెట్స్ వచ్చాయి, పామ్ ఆయిల్ ప్యాకెట్. ఇప్పుడు ఈచ్ వన్ ఒక ఆయిల్ ప్యాకెట్ వచ్చేసి 150 రూపీస్ పడుతుంది. మీరు గెలిచి మా జనాల మీద రుద్దుతుంది తప్పించి మీరేం చేస్తారు జనాలకి? దయచేసి జనాలు కూడా వినాల్సింది ఏంటంటే మనం వేసే ప్రతి ఓటు అది చంద్రబాబు నాయుడు గారికి కంపల్సరీ వెళ్ళాలి. కాబట్టి మన రాష్ట్ర అభివృద్ధి చెందాలి, మనోహర్ గారు మన తెనాలి రావాలి అని అంటే కనుక మన మనోహర్ గారిని భారీ మెజార్టీ మనం గెలిపించుకోవాలి. సురేష్ గారు ఈ రోజున మొత్తం మీద కూటమి నేపథ్యంలో మనోహర్ గారి ఏదైతే ఈ నామినేషన్ ప్రక్రియ ఉందో ఇది ఒక కన్నుల పండుగ. ఇన్ని వేల మంది బయటకు వచ్చి రోడ్ల మీదకి వచ్చారంటే మార్పు తెలుస్తుందంటారు. ఎలా చూడాలి? అందరూ ఇసుకేసిపోయారు. ఈ అక్రమాలు, ఈ అన్యాయాలు, దౌర్జన్యాలకు ఇసుకేసుకుపోయి ప్రజల్లో నుంచే ఉద్యమం అనేది బిగినైపోయింది. దీన్ని ఎవరు ఆపలేరు. డబ్బులతోటో, రౌడీజాలతోటో, కడప నుంచి తెచ్చిన గుండాలతోటో ఆపలేరు. ప్రజల్లో నుంచి వచ్చిన ఉద్యమం డెఫినెట్ గా క్లీన్ చిప్ కొట్టేస్తున్నారు. రోడ్లు లేకపోయినా అంటే నేనే మాట్లాడతాను, అన్ని వాళ్ళు కూడా మాట్లాడతాను, నో ప్రాబ్లం. రోడ్లు వేసాం అని చెప్పాను అన్నారు. ఎక్కడ రోడ్లు వేసారు చెప్పండి సార్. ఎక్కడ ఎన్ని యాక్సిడెంట్ జరగట్లేదు అక్కడ చెప్పండి. తెనాలి బండి సార్, ముందు జనాలు యాక్సిడెంట్ లో చచ్చిపోతారు, అది చూసుకోండి. అయితే నగర్ లో మురికాలంలో అవి చూడండి, ముందు ఫస్ట్ చెత్త తీయండి. అవన్నీ ఏం తీయకుండా మేము డెవలప్మెంట్ చేసాం, ఏం డెవలప్మెంట్ చేశారు మీరు? ఈ తెనాల్లో డెవలప్మెంట్ ఏం చేశారు? సరిగ్గా రోడ్లు వేయలేదు, ఏం చేయలేదు. అందుకని కాబట్టి ప్రజలందరూ కూడా ఈసారి మనోహర్ గారు వస్తే మాకు జరగాల్సిన పనులన్నీ జరుగుతాయి అని చెప్పి గట్టి మెజారిటీతో వచ్చి నమ్ముకుంటూ ఉన్నారు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు కూడా వస్తే మన రాష్ట్ర అభివృద్ధి బాగా జరిగింది. కాబట్టి వీళ్ళందరూ ప్రతి ఒక్కళ్ళు మీరు అంటున్నారు కదా, మీకు
కూటమి నేపథ్యంలో ఇక్కడ తెలుగుదేశం కానీ అలాగే జనసేన కానీ ఇక్కడ వాళ్ళకు పొసగలేదు, ఒకరికొకరు సహకరించుకోవట్లేదు అని అనేక రకాలుగా సహకరిస్తున్నాం. బీజేపీ తెలుగుదేశం అందరం సహకరిస్తున్నాం. ఖచ్చితంగా గెలుపు మాదే. అది పార్టీకి మీద వ్యతిరేకత, రాష్ట్ర పార్టీ మీద వ్యతిరేకత, మాకు జగన్ మీద వ్యతిరేకత. ఇది మొన్నటి వరకు ఇక్కడ ఎవరు కలిసి లేరు, పొత్తుకు పెట్టుకున్నారే కానీ కేవలం అది మాట మాత్రమే, ఎవరు లేరు అన్నారు. ఈ రోజు ఇక్కడ జనసేన కార్యకర్తలకు మించి తెలుగుదేశం కార్యకర్తలు కూడా కనబడుతున్నారు. అంటే ఏం మేడం ఈ కమిట్మెంట్ అంటే తెనాలి అంటే ఆలపాటి గారి అడ్డ. తెనాలి ఆలపాటి గారు ఒకటే చెప్పారు, నాకెంతైతే మెజారిటీ తెప్పిస్తారో అంతకు 10 ఓట్లు మనోహర్ గారికి మనం మెజారిటీ తెప్పించి మనం ఏంటో చూపించాలి అని. ఈ రోజు మీరు చూస్తుంటే జనసేన గాని బీజేపీ గాని తెలుగుదేశం వాళ్ళు గాని ఒక కుటుంబ సభ్యుల్లాగా అందరూ కలిసిమెలిసి ఉన్నారు. ఎవరండి వాళ్ళు అంటారు కదా, సింహంగా సింగిల్ గా వచ్చేది సైకోల్ సింగిల్ గా వస్తారు. వాళ్ళు సైకోల్ కింద వాళ్ళు కూడా ఈ రోజే పెట్టుకున్నారు. పాపం జనం లేరంట, ఒక్కళ్ళే వెళ్తున్నారనమాట. మీ యాత్రలో కలిసిపోయారు వాళ్ళు కూడా. అంటే అది కలవలేదండి, కలవలేదు. మేము వస్తుంటే వెనుదిరిగారు. యాక్చువల్ గా ఐతా నగర్ అనేది కాదండి, ఐతా నగర్ అనేది ఎమ్మెల్యే అడ్డాగా చెప్పుకుంటారు. ఆ అడ్డాలోనే ఈ రోజు మేము జెండాలు ఎగరేసుకుంటా తిరుగుతున్నాము. ఆ ఐతా నగర్ లో ఉన్న లోకల్ ఎమ్మెల్యేనే పక్కకు పోయి పెట్టుకున్నాడు అనమాట. పూర్తి స్థాయిలో ఇక్కడ నాదెళ్ల మనోహర్ గారికి భారీ మెజారిటీ తెప్పిస్తాము. తెనాలిలో ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి పవర్ ఏంటో చూపిస్తాం. రాష్ట్ర వ్యాప్తంగా ఇక్కడ తెనాలి నియోజకవర్గం ఒక్కటే కాదండి, రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ కూటమి అభ్యర్థులు నామినేషన్ చేసినా ఇంతే మంది జనాలు వస్తున్నారు. ఎలా చూడాలి? పార్టీ మీద వ్యతిరేకం చాలా వస్తుంది. ఎందుకంటే ఎక్కిన దగ్గర నుంచి కూడా కూల్చుకుంటూ వచ్చాడు కాబట్టి ఏ రాజధాని లేదు, ఏమీ లేదు. కాబట్టి వాళ్ళ ప్రజలందరూ చాలా స్వచ్ఛందంగా వస్తున్నారు. వాళ్ళు ఎక్కడైనా కూడా చూడండి, కుర్చీలు వాళ్ళు తప్పితే మిగతా కార్యకర్తలు లేదు. ఇది ఒక గెలుపు. ఇవాళ ప్రమాణ శ్రీకారంలా ఉంది తప్పితే ఇది నామినేషన్ లా లేదండి. ఇక్కడ నాదెళ్ల మనోహర్ గారి గెలుపుతో పాటు నేననే చంద్రబాబు అనే నేను అక్కడ ప్రమాణ శ్రీకారం చేయడం 100% జరుగుతుంది. ఈ సైకోని 7 సువర్ణానికి పంపించడం 100% జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళు అన్నారు కదా, ముగ్గురు కలిసారు నన్ను వాడగొట్టడానికి. అని ఒకటి గుర్తుపెట్టుకోవాలి, దొంగ కూడా ఒక్కడే వస్తాడు కానీ పట్టుకోవడానికి సైన్యం బయలుదేరుతున్న దొంగ పట్టుకోవడానికి. వాళ్ళే ఈ ముగ్గురు త్రిమూర్తులు. వాళ్ళ ముగ్గురు త్రిమూర్తులు కలిసి కూర్చోడానికి వచ్చారు. ఇదే వాళ్ళ పతనం. ఎన్నో పథకాలు డబ్బుల రూపంలో మేము బటన్ నొక్కాం అంటున్నారు తప్ప ఎలా బటన్ నొక్కాడు, ఎంత మందికి డబ్బులు అంత దొంగ ఇంతవరకు విద్యా దీవెన అందరూ పడలేదు, ఆడవాళ్ళకి డోక్రా రుణమాఫీలు అందరూ పడలేదు. ముందు ఆ బట్టలు ఒకసారి సరి చేసుకుంటే ఈ బట్టలు ఓట్లు బట్టల్లో నొక్కుతారు. ఈ ఓట్లు బట్టలు మాకు వచ్చేసినాయి. ఆ ఉబ్బర బట్టలన్నీ ఆయన నొక్కున్నాడు. జనసేన టీడీపీ గెలుస్తుంది భారీ మెజార్టీ తోటి. వీళ్ళు ఇటు తట్టాపుట్ట ఇంటికి సర్దుకున్నారు, సిద్ధమై ఉన్నారు.